ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశముకు ముందు మరి మనము సత్య అన్వేషణ మరి చెయ్యక మునుపు ఒక శ్లోకాన్ని మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యముగా ఈ కౌంటర్ ఎవరికాయ అంటే రాధా మనోహర దాసు, కరుణాకరు సుగుణ, మరి బోకరైన లలిత కుమారికి, ఇంకా ఎందరైతే మరి అనేక రకాలుగా ప్రభువు వారిని సృష్టికర్తని తోలనాడుతున్నారో, రాజ్యాంగ హక్కులని ఉల్లంఘిస్తున్నారో, మరి వారందరికీ మరి మత స్వాతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగములో ఉన్న ఆ హక్కులని నిరాకరిస్తూ, మరి వాక్కు స్వాతంత్రమును మరి మత స్వేచ్ఛను అడ్డగిస్తూ సువార్తను అడ్డుకుంటున్న వారందరికీ ఈ నా కౌంటర్ ముందుగా మరి ఒక శ్లోకాన్ని మీకు వినిపించాలని ఈరోజు ఆ శ్లోకముతో పాటు మరి మానవుని యొక్క కొన్ని బలహీనతలను మనం తెలుసుకోబోతున్నాం. అంటే మానవుని యొక్క బలహీనలు తెలుసుకోబోతున్నాము అంటారేమో. అంటే సహజంగా మనుషులైన వారిలో బలహీనతలు, కొన్ని లోపాలు ఉంటాయి, అది అందరికీ తెలిసిన సంగతే. కానీ మానవుడు, నా జీవితాన్నే మీ ముందు ఉంచడానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. గతములో నేను ఏ విశ్వాసములో ఉన్నానో ఆ విశ్వాసములో ఉన్న వారందరూ కూడా మరి మనుషులే అని వారి యొక్క స్టోరీస్, వారి యొక్క చరిత్రలు మనకి తెలియజేస్తున్నాయి. వాటిల్లో భాగములను కొన్ని నేను గత కాలాలలో మరి నా మనోనేత్రాలు వెలిగించక మునుపు నేను ఏ భక్తి క్రమములో ఉన్నానో ఆ భక్తిలో ఉన్న కొందరిని నేను ఎవరినైతే దేవుడు అని నమ్మానో వారు మరి మనుషులే అని సంపూర్ణంగా తెలుసుకున్నాను. దానికి ముందు ఈ యొక్క శ్లోకాన్ని మీరు వినాలి, చిత్తగించండి. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిష్ఘృంక్షి సామను ప్రవిష్టః ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతి గర్భే అంతః. దాని భావన మీకు తెలియజేస్తాను, చిత్తగించండి. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి, కాలమే లేనివాడు కాలము చేరి. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి, కాలమే లేనివాడు కాలము చేరి. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, శ్లోకాన్ని విన్నారు కదా, దాని యొక్క భావన కూడా మీకు నేను తెలియజేశాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వారి యొక్క జీవితాలు మరి ఈ లోకములో మనుషులుగాను మానవులుగాను కొద్దో గొప్ప మరి అందరిలోనూ ఏదొక లోపము, ఏదొక బలహీనత అందరిలోనూ ఉంటుంది. ఇది మరి జన్మత మానవునికి సంక్రమించిన మరి ఆ యొక్క ఆదిలో
మొదటి మానవుడైన ఆదాము నుండి మరి మనందరిని కూడా ఆ ప్రథముగా ఉన్న ఆ మొదటి నరుల నుండి మనము నిర్మాణం చేయబడ్డాం. అయితే ఆ మొదటిగా ఉన్న ఆ మానవుడు మరి ఆజ్ఞ ధిక్కరించి సృష్టికర్త మీద తిరుగుబాటు చేశాడు. ఎలాగంటే ఆజ్ఞ ధిక్కరించాడు. వద్దు అన్న పని చేసినప్పుడు మొదటి మానవుల్లోకి పాపము అనేది సంక్రమించింది. అలాగా మనుషులందరూ కూడా మరి పాప స్వభావములోను కొన్ని బలహీనతల్లోనూ ఉన్నవారే. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలైన మరి నా భారతదేశ ప్రజలారా, గత కాలాలలో మరి నా పేరు ఏమిటంటే వెంకటేశ్వరరావు. గత కాలాలలో కఠోర దీక్షలతోనూ నిష్ఠా గరక్షలతోనూ మరి నాకు తెలిసిన అనేక రకాలైన భక్తి శ్రద్ధలతోనూ మరి అరిచేతి యందు ఆల్త కర్పూరములు వెలిగించి వీరు భగవంతుడు ఈమె దేవత అని ఆ గుడిలో ఉన్న ఆ యొక్క గర్భగుడిలో ఉన్న ఆ యొక్క కుంకము తీసుకొని ఆ నుచుట పెట్టుకోవటం, అందరూ నుచుట పెడతారు, కానీ నేను అలా చేసేవాడిని కాదు. దానిని తీసుకొని ఒక గ్లాసు మంచినీళ్ళు లేకపోతే లేని పక్షములో కొంచెము లోపలే నీళ్ళగా ఉన్న ఆ ఊముని ఉంచుకొని మింగి వేసేవాడిని. అంత మూర్ఖత్వంలో ఉన్న రోజుల్లో మరి నేను వారి యొక్క స్టోరీస్ గత కాలాలలో మరి అందరికీ తెలిసింది ఏమిటంటే మరి శివుని యొక్క భార్య పార్వతి గంగను తలపైన మోస్తున్నాడు శివుడు అనేది మరి లోకరీతిగా అందరూ కూడా మరి నమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడే ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత్ కుమారు వీరికి కూడా తెలియదు గంగ యొక్క జీవితం. ఆమె యొక్క జీవితానికి మరి మొదటిగా ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరయ్యంటే శంతనుడు. ఈ యొక్క శంతనుడు భార్యే గంగ. ఇది ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే మరి భారతములో కురుక్షేత్ర సంగ్రామములో ఆ యొక్క సంగ్రామంలో యుద్ధము చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరంటే పరాక్రమశాలి అని పిలువబడిన వాడు, మరి బ్రహ్మచారిగా ఉన్నవాడు ఎవరయ్యంటే ఈయన భీష్ముడు. ఈ భీష్ముడు ఎవరు కుమారుడు అంటే శంతనుడు కుమారుడు. అంటే గంగకును శంతనుడుకును జన్మించిన కుమారుడే అని చెప్పవచ్చు. ఇక స్టోరీలోకి వెళితే గంగ మరి శంతనుడి భార్యగాను మరి వీరిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. మరి నువ్వు వివాహం ఆడుతాను, అయితే పుట్టిన పిల్లలందరినీ ఒక 7 మరి నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను, దానికి నీవు ఒప్పుకున్నట్లయితే నేను పెళ్ళాడుతాను అని గంగ శంతనుడితో మాట్లాడటము. శంతనుడు ఆమె సౌందర్యానికి మరి లోనైపోయి మరి ఆమె చెప్పిన మాటకి లోబడి, సరే నీ ఇష్టం వచ్చినట్లుగా అలాగనే చేసుకుంది, కానీ నీవు నాకు భార్య అయితే చాలు అని శంతనుడు ఆమెను స్వీకరించటము. అటు తర్వాత 7 పిల్లలని వారు కన్న తర్వాత పుట్టిన వాడిని మరి ఆమె కృష్ణ వచ్చినట్లుగా నీటిలో తీసుకెళ్ళి విడిచిపెట్టము. ఇలాగా తరుసు పుట్టిన వాడిని తీసుకెళ్ళి నీటిలో వేసినప్పుడు ఈ 7 అలాగ చేసినప్పుడు ఇక ఈ శంతనుడి మనసు చెలించి, ఈ ఒక ఒప్పందం ఏమిటి, నువ్వు చేసేది ఏంటి అని అడిగితే
నేను వెళ్ళిపోతానని చెప్పి ఒప్పందం చేసుకున్న ఆ హేతువును బట్టి ఇక ఆ తన కళ్ళ ముందులనే తనకు పుట్టిన పిల్లలని 7 మరి ఈ యొక్క పిల్లలని తీసుకెళ్ళి నీటిలో విడిచిపెట్టేటప్పుడు ఈ శంతనుని మనసు చలంతి లేక మరి తట్టుకోలేక ఇక 8వ వాడు పుట్టినప్పుడు 8వ వాడిని కాడ గంగని అడ్డగిస్తాడు ఈ శంతనుడు. మరి 7 నువ్వు అలా చేసినా కూడా మరి నేను మౌనంగానే ఉన్నాను, మరి ఈ 8వ వాడిని కూడా అలాగనే చేస్తున్నావు, నాకు ఇష్టము లేదు అని అడ్డగించినప్పుడు మరి మన ఇద్దరు ఒప్పందం ప్రకారముగా నువ్వు నన్ను అడ్డగించావు, మరి సరే వీడిని నీళ్ళల్లో వేయకుండా వీనిని పెంచి నీ వద్దకు పంపుతానని చెప్పి గంగ భీష్ముణ్ణి తీసుకొని పోయి అన్ని విధాలుగా మరి విద్యలోను నైపుణ్యం కలిగిన వాడిగాను తీర్చిదిద్ది మరలా పంపిస్తుంది గంగ. ఇప్పుడు మన యొక్క మానవ జాతిలో మానవ కోటిలో మనుషులందరిలో అందరూ అనుకుంటుంది ఏమిటంటే, గతంలో నేను నమ్మింది కూడా ఏమిటంటే, గంగను తలపైన మోస్తున్నాడు శివుడు, మరి 2 భార్యలు కలిగి ఉన్నవాడు అని చెప్పి అనుకున్నాను. మొదటిగా గంగ వివాహం జరిగింది ఎవరితో అంటే శంతనుడుతో. ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్తారు, వారికి శాపం ఉంది, వారికి శాపం ఉంది. వారు దేవతల యొక్క కమిటీలో మీటింగ్స్లో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మోహపు చూపులు చూసుకున్నప్పుడు శకుముఖు బ్రహ్మ అనే వ్యక్తి ఈ యొక్క శకుముఖి అంటే ఈ యొక్క బ్రహ్మ మీటింగులో ఉన్నాడు. అందరూ గ్యాదర్ అయ్యారు ఆ మీటింగ్కి. మరి గంగ మానవ రూపముతో స్త్రీగా ఆ యొక్క సభలోకి వచ్చింది. ఒకసారిగా ఆమె యొక్క పైట తొలగిపోయినప్పుడు తన ఎదురుగా ఉన్న ఆ యొక్క మరి ముని మహర్షి ఆమెని మోహప చూపు చూశాడు, ఈమె కూడా ఆయన వైపు చూసింది. ఇప్పుడు బ్రహ్మ వీరిరువురికి శాపాన్ని పెట్టాడు అనేది ఇది ఒక స్టోరీ. నిజముగా జరిగింది అంటే మరి మహాభారతములో శంతనుడు భార్య గంగని స్పష్టంగా భీష్ముడు తల్లి గంగేనని, వీరిద్దరూ మరి భార్యాభర్తలుగాను, ఎవరు శంతనుడు గంగ వీరిద్దరూ భార్యాభర్తలుగాను ఉండినప్పుడు వీరికి కలిగిన సంతానము 8వ సంతానమైన వ్యక్తి ఎవరై అంటే భీష్ముడు. కనుక ఆ యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే ఆ చీకటిలో ఉన్నప్పుడు నా మనోనేత్రాలు వెలిగించబడక మునుపు ఇప్పుడు కూడా ఈ యొక్క స్టోరీ ఈ రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారు వీరు కూడా చూసి ఉండరు. ఇటీవల ఈ యాంకర్స్ కొందరు తయారయ్యి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారిని తప్పుపట్టాలని, యేసు ప్రభువులో ఏమండి మనుషులందరూ బలహీనులే, బలవంతులైన వారు ఎవరూ లేరు. ఏదో ఒక రూపాన ఏదో ఒక పరిస్థితుల్లో తెలుసు తెలియకునో వైదొలిగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ యొక్క మరి నా పాయింట్ ఏంటంటే, నేను గత కాలాలలో మరి ఒక అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో మరి నేను శివుని భార్య గంగ పార్వతీ దేవి
శివుడు గంగని తలలో మోస్తూ ఉన్నాడు అని ఆ అజ్ఞానం అనే ఆ యొక్క విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు వారి యొక్క ఆ స్టోరీస్ ఎదుటికొచ్చినా కూడా దాని యొక్క భావనలు తెలుసుకుందామని కోశాన కూడా ఆగ్రహింపనేది నాకు రాలేదు. ఎందుకంటే నా మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. ఈరోజు కూడా ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు వీరికి కూడా మరి ఈ యొక్క స్టోరీస్ నేనైతే తెలియదు అనుకుంటాను. ఎందుకంటే మరి ఈ యాంకర్లు కూడా కొంతమంది వారికి కూడా తెలియదు. అందరూ అనుకుంటున్నది ఏమిటంటే శివుడు గంగకి మాత్రమే భర్త, గంగ శివునికి భార్య అనుకొని అందరూ అనుకుంటున్నారు. కానీ ఉదాహరణకి మరి భారతములో శంతనుడు భార్య గంగని వీరిద్దరూ మరి కలయిక ద్వారాగా మరి వంశధారకుడు సుమారు అష్టవర్షులు, ఈ అష్టవర్షులు ఏడుగురితో పాటు ఎనిమిదో వాడైన భీష్ముడు వీరి యొక్క సంతానమని భారతం మనకు తెలియజేస్తుంది. శంతనుడు భార్య ప్రథముగా గంగ. ఆ గంగే మరలా శివుడు ఆమెను స్వీకరించాడు. ఇది నిజము ఎవరికైనా విదూరంగానే ఉంటుంది. నిజాన్ని ప్రకటిస్తే ఎవరికైనా విదూరంగానే ఉంటుంది. ఏమండి, ఇది వాస్తవమా కాదా? ఈరోజు అనేక రకాలైన వీడియోలు వింటున్నాం. మానవులుగా ఉన్నవారు బలహీనులే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనుషుల యొక్క స్టోరీల్లో రకరకాలైన పొరపాట్లు, లోపాలు ఉన్నాయి. మరి యేసు ప్రభు వారిలో ఎందు వెతికినా, ఆయనని పరిశోధించిన ఆయన దైవ కుమారుడనే నిర్ధారణ చేయబడుతుంది. కానీ దైవ పరిశుద్ధ గ్రంథములో ఎందు వెతికిన ప్రభువు యేసు క్రీస్తు వారిలో లోపం అనేది కనిపించలేదు. ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు. మరి మనిషిగా ఎందుకు జన్మించాడంటే మొదటిగా ఒక శ్లోకాన్ని మీకు తెలియజేశాను. తెలిసి మన యొక్క చరిత్రలు, మన యొక్క స్టోరీసుల్లో ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, విన్నవిస్తున్న మాటలని ప్రశ్నార్థంగా స్వీకరించవద్దు. దీనిలో మంచిది ఏదన్నా ఉన్నదా అని చూసి పరిశీలించి పరిశోధించి నేను చెప్పినది వాస్తవం అనిపిస్తే, సత్యం అనిపిస్తే మరి వారు కూడా మనుషులేనని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరనే వాటిని దురిగుణాలు 6 దురిగుణాలు, దురిలక్షణాలు కలిగిన వాడు మానవుడు. దీన్ని కామము అనే దాన్ని జయించిన వాడు భగవంతుడని భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు గంగ మొదటి భర్త పేరు ఏమిటి అంటే శంతనుడు. ఈ యొక్క శంతనుడు భార్య గంగ, వీరిద్దరి సంతానమే అష్టపాలకులు, 7 వెరసి 7 గంగ నీటిలోకి నెట్టివేసింది. 8వ వాడు కూడా నెట్టివేయబోతే మరి శంతనుడు తన భార్య అయిన గంగతో మాట్లాడుతాడు, అడ్డగించినప్పుడు వారి ఒప్పందం ప్రకారముగా నీ కొడుకు పెంచుతానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మరి ఈరోజు నా భారతదేశ ప్రజలారా గమనించండి, యేసు ప్రభు వారిలో ఎక్కడ కూడా పాపము లేదు.
మనుషుల్లో పాపములు ఉన్నాయి, మనుషులలో లోపాలు ఉన్నాయి. మనుషులు పాపులు గనకనే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి దైవ కుమారుడు ఈ లోకమునికి మనిషిగా జన్మించాల్సి వచ్చింది. ఏమండి, లోక 19వ అధ్యాయము 10వ వచనములో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ నా కౌంటర్, నా భారతదేశ ప్రజలారా గుర్తించండి, పరిశీలించండి, సమస్తము పరిశీలించి మేలైనది, ఉత్తమమైనది, మనుషులందరినీ మోక్షానికి చేర్చే ఆ మోక్షానికి దారిగా మార్గంగా ఉన్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఎవరి వల్ల కానేరదు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రభువారు. అంత మాత్రమే గాక నేను ప్రకటిస్తున్న, నేను వెరిగిన నా మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత యేసు ప్రభు వారిలో మేము గతములో ఆరాధించిన వారి అందరిలో లోపాలు ఉన్నాయి. నా పేరు కలిగిన వానికి, నా పేరు వెంకటేశ్వరరావు, నా పేరు కలిగిన వ్యక్తికి 6 భార్యలు ఉన్నారు అని యేసు ప్రభు వారికి కూడా ఎవరన్నా కలరేమో, ఆయన లోపముందేమని వెతికినను ఆయన తీరా ఆయనలో దైవరత్వము, యేసు దైవ కుమారుడు అని నిర్ధారణ 66 పుస్తకాలైన బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. యేసులో ఎలాంటి ఆయన పరిపూర్ణుడు, ఆయనలో ఎలాంటి పవిత్రత, అపవిత్రత లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన రక్తములో దైవరత్వం ఉందని అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో యేసు ప్రభు వారి రక్తములో దైవరత్వం ఉందని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక నా ప్రియ భారతదేశ ప్రజలారా, మన వారి చరిత్రలో మన భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదని గ్రహించండి. నా కనులు వెలిగించింది, నా యొక్క మనోనేత్రాలు వెలిగించింది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమని మీకు కంఠాబద్ధంగా తెలియజేస్తూ ముందు వివరించిన ఆ శ్లోకాన్ని మరొకసారి మీకు వివరిస్తాను, చిత్తగించండి. ఎందుకంటే యేసు దైవ కుమారుడు, యేసులో పాపము లేదు, యేసులో లోపము లేదు. మనము మొక్కిన వారిలో లోపాలు ఉన్నాయి. వారు మనకంటే సీనియర్ మోస్ట్ పాప స్వభావములు ఉన్నారు. ఒకరికంటే ఎక్కువగా భార్యల్ని స్వీకరించారు. వారు మనుషులే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే శంతనుడు మానవుడే. మహాభారతములో శంతనుడు భీష్ముడి యొక్క తండ్రి, భీష్ముడు తల్లి గంగ అని మీకు స్పష్టంగా తెలియజేశాను. ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నట్టుగా గంగ భర్త శివుడు కాదు. మొట్టమొదటిగా గంగ భర్త శంతనుడు. గమనించి గుర్తుపట్టి ఇకనైనా కామెంట్లు పెడుతున్న వారులారా, కాలము సంపూర్ణమై ఉంది. ఇక రానున్న దేవుడు రెండవ రాకడ జరగనై ఉంది. నరకాన్ని తప్పించడానికి భగవంతుడు వచ్చాడు, ఒకసారి ప్రాణం పెట్టాడు, రాబోతున్నాడు తనతో మనలా సేకరించి తీసుకొని పోవటానికి, మోక్షానికి చేర్చడానికి. ఆ మోక్షానికి చేర్చాలి అంటే, చేరబడాలి అంటే మీరు భూమి మీద ఉండగానే మీరు ఆ సృష్టికర్తను గుర్తెరగాలని ఆయన మీకోసమే ఆయన రాకని వాయిదా చేసుకుంటున్నాడు. కనుక మీరు మారుతారని నా ప్రగాఢ విశ్వాసం, తెలుసుకుంటారని ఈ యొక్క శ్లోకం మనలో ఒక్కసారి చిత్తగించండి. అంబస్య పారే భువనస్య మధ్యే
నాకస్య పృష్ఠే మహతో మహీనా అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రీన జ్యోతిష్గుంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః ప్రజాపతి చరతే గర్భే అంతః సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, మనుషులందరి కోసము సృష్టికర్తే మానవుడిగా అవతారం ఎత్తి మనందరి శాపము దోషములు తొలగించడానికే ఆ మహోన్నతుడు మన కోసమే రావాల్సి వచ్చింది. ఏరసి ఇకనైనా మారండి, మారు మనసు పొందండి. ప్రభువు వారు మీ కనులు వెలిగించునుగాక. ఆమేన్. యేసు ప్రభు వారిలో యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో నాయందు పాపము ఉన్నదని ఎవరు స్థాపిస్తారు? నాయందు పాపం ఉన్నదని ఎవరు స్థాపిస్తారు అని ఆయన అడిగినప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే శివునిలో లోపాలు ఉన్నాయి, మరి గంగలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే నేను గతములో వీరు దేవుళ్ళు దేవతలు అని ఆరాధించాను, కానీ వీరిలో లోపాలు కలవు. ఎందుకంటే మనుషులు ఎలాగైతే మరి ఇతరులని చేర్చుకుంటారో బలహీనపడతారో అలాగనే వీరి యొక్క చరిత్రలు జీవితాలు అలాగనే ఉన్నాయి. మరి ఈ యొక్క నా అభిప్రాయాన్ని మీకు తెలియజేశాను. మరి ప్రశ్న మీ ముందే ఉంచాను, మీరే తెలుసుకోవాలని మీకే మీ మనసుకే వదిలిపెడుతున్నాను. మరి మోక్షం చేరాలి అంటే దైవ రథములో ప్రచారం చేయబడాలి. బాప్తిసం పొందితేనే మోక్షము. మారండి, మార్పు చెందండి. ప్రభువు వారు మీకు సహాయం చేయను గాక.